హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పప్పు సాంబార్ అండి. ఈ పప్పు సాంబార్ అనేది సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేశారంటే అసలు కొందరికి పప్పు సాంబార్ అయినా పప్పు కర్రీ అయినా ఎంత బాగా చేసినా కూడా అస్సలు టేస్ట్ అనేది రాదు. అసలు కుదరదు. ఆ కర్రీ అయినా లేదంటే పప్పు సాంబార్ అయినా అస్సలు కుదరదు. సో అలా కాకుండా నేను చూపించిన విధంగా ఇలా చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఈ పప్పు సాంబార్ అనేది ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న కందిపప్పును ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని అందులో ఒక 2 టమాటాలను కట్ చేసి తీసి 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మీ కారానికి తగ్గట్టు కారాన్ని, నేనైతే 1 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తాను. తర్వాత 1 కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకొని ప్రెషర్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పుని. పప్పు ఉడికేలోపు మనం సాంబార్ కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి కడిగి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి చింతపండుని. పప్పు 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం. ఇది బాగా ఉడికింది. ఇప్పుడు ఒక పప్పు గుత్తి సహాయంతో అయినా ఇలా పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసుకోవద్దు, కొద్దిగా ఇలా పప్పు కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా ఇలా పప్పులో యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ మనం పప్పు ఉడికించినప్పుడు అస్సలు వేసుకోవద్దు, టేస్ట్ అనేది అక్కడే మారిపోతుంది. సో ఉడికిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పప్పు సాంబార్ని తాలింపు కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక పోపు గింజలు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కచ్చపచ్చ దంచి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఇలా చిలపడలాడుతున్నప్పుడు ఆ పప్పు సాంబార్ని తాలింపులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపి బాగా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు సాంబార్ని మసల పెట్టుకోవాలి. అండ్ ఇదే టైంలో ఎవరైనా సాంబార్ మసాలా వేసుకునే వాళ్ళు కూడా ఉంటే సాంబార్ మసాలా కూడా ఇదే టైంలో వేసుకొని మసల పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే స్కిప్ చేయొచ్చు సాంబార్ మసాలా. ఇది 5 నిమిషాల తర్వాత చూడండి చాలా చిక్కగా అయింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా టేస్ట్ చేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడు ఎంత బాగా చేసినా కూడా ఒకవేళ కుదరకపోతే ఈ ప్రాసెస్లో చేయండి, తప్పకుండా కుదురుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎందుకంటే కొంచెం చప్పచప్పగా పుల్లగా ఉంటుంది కాబట్టి. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.